కంటోన్మెంట్లో పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేంద్ర సహకారంతో అభివృద్ధి జరుగుతుందని నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ అన్నారు. అసెంబ్లీలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, కంటోన్మెంట్లో గత 10 నెలలుగా 15 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, కంటోన్మెంట్ ఎమ్మెల్యే 18 నెలల కాలంలో చేసిన అభివృద్ధి ఏందో చూపియాలని నామినేటర్ సభ్యురాలు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే టీపీటీ ఛార్జీలను కూడా పోరాడితేవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదని, కంటోన్మెంట్ ప్రజలకు విలీనమా లేక ఎన్నికల అన్న విషయంలో స్పష్టత ఇవ్వాలని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల్ రాజేంద్ర రక్షణ శాఖ అధికారి రాకేష్ మెటల్ కలిసి కంటోన్మెంట్ ఎన్నికల విషయాన్ని చర్చించి ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలని కోరినట్టు నామినేటెడ్ సభ్యురాలు తెలిపారు. టీపీటీ విషయానికొస్తే ఎమ్మెల్యే గారు మీరెందుకు పోరాటం చేయట్లేదు? మీ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మీతో మేమందరం కూడా వస్తాం, మేము ఫైట్ చేస్తాం. మీరు 18 నెలల్లో టీపీటీది మాకు ఎందుకు రాలేదు? ప్రభుత్వం మీదే ఉంది. ఎమ్మెల్యేగా మీరు చేయాల్సిన పని మీరు చేయక దీని ఏదో డెవలప్మెంట్ నేను చేస్తాం, మీరు ఇలా విలీనం చేస్తాం, మేము డెవలప్మెంట్ చేస్తాం అనేది ఏంటి? మాకు రావాల్సిన డబ్బులు అది కేవలం అంటే ఏ ఫండ్కి సంబంధించింది కాదు. ఈ రిజిస్ట్రేషన్ పైసలు స్టేట్లో ఎట్లా పోతున్నాయో 3.3 మనకు రావాల్సింది గతంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ రాకన్నా ముందు మన అకౌంట్లోనే పడేది, కంటోన్మెంట్ అకౌంట్లో. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక అక్కడ ఆ అకౌంట్లో పడుతుంది. కాబట్టి దాన్ని 18 నెలల నుండి మీ ప్రభుత్వం నుండి మీరు రిలీజ్ చేయలేకపోతారు. గత నాయకులు కూడా ఏం చేయలేకపోయారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి అందరు మెంబర్లుగా ఉండి అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు కూడా ప్రతిదాకా రామన్నకుంట చెరువు వచ్చి అక్కడికి వెళ్ళి సనత్ నగర్కి వెళ్ళి ఒక మంత్రి గారు వస్తారు, కొబ్బరికాయ కొడతారు. ఇక్కడ మల్కాజ్గిరికి వెళ్ళి ఒకరు వస్తారు, కొబ్బరికాయ కొడతారు. సికింద్రాబాద్కి వెళ్ళి ఒకరు వస్తారు, కొబ్బరికాయ కొడతారు. అందరు కొబ్బరికాయలు కొట్టే వరకే జరిగిపోయింది ఆ 10 సంవత్సరాలు తప్ప దాని డెవలప్మెంట్ వాళ్ళు చేయలేదు. మీరన్న చిత్తశుద్ధితో కంటోన్మెంట్ ప్రజలకు పనిచేసే విధంగా అంటే లేకులు కానీ రోడ్లు కానీ ఇప్పుడు మేము 303 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్రైను సిస్టమ్కు మొత్తం మేము పెట్టడం జరుగుతుంది. మరి మీరు కూడా దండి ఒక 303 కోట్లు దండి తెచ్చి రోడ్లు ఇప్పుడు రోడ్లు ప్యాచెస్ ఇవన్నీ అంటే ఒక 15 కోట్లతో దీంతో కాదు, ఒక 100 కోట్లు అయితే కానీ కంటోన్మెంట్ డెవలప్మెంట్ కాదు. దానికి కానీ మాకున్న బకాయిలు ఇస్తే చాలు, మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. మీ స్పెషల్ ఫండ్ అక్కర్లేదు. మీ స్పెషల్ ఫండ్ తెస్తే గ్రేట్ మీకు ఉంటుంది. ఈ ప్రజలు కూడా నీకు ఓటేసి గెలిపించారు. అన్ని అంతటా ఉన్నట్టు కంటోన్మెంట్ ఏం సపరేట్ కాదు. దాన్ని డెవలప్మెంట్ చేయడానికి మీరు చాలా పూనుకోవాలి. మాటలల్లో కాదు చేతలలో చూపించమని ఎమ్మెల్యే గారిని చెప్తున్నాం. కాబట్టి మీరు మా నిధులు మాకు దండి, మా అకౌంట్లో టీపీటీ పడే విధంగా చేస్తే చాలు. దానికి గాను మేము అందరం కలిసి అక్కడ కూర్చొని ధర్నా చేద్దాం. మేము కూడా నీకు సహకరిస్తాం. పార్టీలను పక్కకు పెట్టి మన కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి మనం చేయాలి. దాన్ని ఏం చేయకుండా మీరు అసెంబ్లీలో గలమెత్తి ఆడికే ఊపడం కాదు. దాన్ని ఎన్ని రోజులలో మీరు వేయగలుగుతున్నారు మా టీపీటీ అకౌంట్ మా దాంట్లో మా కంటోన్మెంట్లో వేయగలుగుతుందో చెప్పమని నేను సభాముఖంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను.